మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమో వెంకటేశయ్య. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం నందు ఈ నెల 4వ తేదీ నుంచి అత్యంత వైభవంగా శ్రీ రథసప్తమి బ్రహ్మోత్సవాలు అయితే కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారు ఒక్కొక్క అలంకారంతో భక్తులకి దర్శనమిస్తూ భక్తులకైతే దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు రామ అవతారము, ఒకరోజు లక్ష్మీ నరసింహస్వామి అవతారం, ఒకరోజు అయితే పాండురంగ స్వామి అవతారం, మరొక రోజు అయితే మోహిని అవతారం, మరొక రోజు అయితే కూర్మ అవతారం. ఇలా వివిధ దశావతారాలతో స్వామివారు ప్రతిరోజు ఈ యొక్క 11 రోజుల పాటు భక్తులకి దర్శనమివ్వనున్నారు. అందులో భాగంగానే ఈ రోజు శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడం కోసం ఇటు కర్ణాటక నుంచి, అటు అన్నమయ్య జిల్లా నుంచి, ఇటు చిత్తూరు జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు అయితే తరలి వచ్చారు. ఇక్కడ కళ్యాణోత్సవం ఇప్పుడైతే కన్నుల పండుగగా జరుగుతుంది. అలాగే శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి బ్రహ్మ రథోత్సవం అయితే కూడా ఇటు గౌనివారి వీధి మీదుగా, ఇటు బజారు మీదుగా బ్రహ్మ రథోత్సవం కూడా జరగనుంది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఎంతో ఆనవాయితీగా జరిగే ఈ యొక్క శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి బ్రహ్మోత్సవాలని ఒకసారి చూసి భక్తుల్ని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి రాండి. సముద్రము మా గ్రామంలో లక్ష్మీ జనార్దన స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇప్పుడు 6 రోజులు ఇంకా బ్రహ్మోత్సవాలు, ఒకరోజు రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఆండాలమ్మ వేషకం ఒకరోజు, పాండురంగ వేషకము, నరసింహస్వామి, రాముడు, మోహిని అవతారం, జనార్దన స్వామికి అన్ని అవతారాలు వేసినారు. బాగుంది, కన్నుల విందుగా ఉంది. ఈరోజు కళ్యాణోత్సవం జరుగుతున్నది. చాలా బ్రహ్మాండంగా ఉంది. కన్నులు చాలువు చూసేకి, కన్నుల విందుగా ఉంది. చుట్టుపక్కల పల్లెలోళ్ళు వచ్చి, గ్రామ ప్రజలు అందరూ వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాము. దేవుని దర్శనం లోపల పోయి చూస్తే పూల అంగి సేవ సూపర్ గా ఉంది, చాలా బాగుంది, కన్నుల విందుగా ఉంది. చుట్టుపక్కల ప్రజలు వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ జనార్దన స్వామి దేవస్థానంలో బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగింది, ఇంకొక సంవత్సరం ఇంకా ఒక రకంగా జరుగుతుంది, ఇంకా బాగా జరుగుతుంది. చాలా జనాలు వచ్చి దేవుని దర్శనం చేయాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన దానికి సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా రామసం మండల కేంద్రం. ఇక్కడ కృష్ణదేవరాయలు కాలం నాటి బొమ్మరాయలు చక్రాయలతో సుమారు 470 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ గుడి దగ్గర సుమారు 50 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఈ రోజు దేవునికి పుష్పాలంకరణ, పుష్పయాగము జరిగింది. సాక్షాత్తు దేవుడే ఇక్కడ ఉన్నాడేమో అని అనిపిస్తా ఉంది. కొండపైన ఎట్లా తిరుమలలో పుష్పయాగం ఎట్లా జరుగుతుందో అట్లా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క భక్తాదులు ఇక్కడ కర్ణాటక కానీ తమిళనాడు కానీ అందరూ భక్తాదులు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలని, ప్రతి ఒక్కరికి ఉండాలని ఈరోజు దేవుని యొక్క కళ్యాణం, భూదేవి శ్రీదేవితో కళ్యాణం ఇప్పుడే ప్రారంభమైంది. కళ్యాణం జరుగుతా అంటే రేపటి రోజు దేవుని యొక్క మడుగు తేరు రాత్రికి దేవుని యొక్క బలి సంఘం ఆధ్వర్యంలో రేపు రాత్రికి గ్రామంలో వాస్తు వీధిలో దేవుని యొక్క ఊరేగింపు ఉంటుంది. అందరూ భక్తాదులందరూ ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు కానీ మిగతా మండలంలో ఉండే ప్రజలు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దేవునికి జయప్రదం చేస్తూ ఉన్నారు. దానికోసం అందరికి దేవుడు అందరికీ ఆ కృప ఇది ఉండాలని దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రామసముద్రం మండలం అన్నమయ్య జిల్లా రామసముద్రం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ రథసప్తమి వేడుకల్లో భాగంగా దాదాపు 10 రోజుల నుండి రోజుకు ఒక అలంకరణలో మా లక్ష్మీ జనార్దన స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అలంకరణలతో పూజలు అందుకుంటున్నారు. ఈ రామసముద్రం మండలంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో
ఈ భగవంతుని ఆశీస్సులు అందరికీ అందాలనే ఉద్దేశంతోనే మనము ఇక్కడ ప్రతి సంవత్సరం వేడుకల్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు పుష్పాలంకరణ బాగా చాలా చక్కగా జరిగింది. ఇక్కడ కలియుగ వైకుంఠ శ్రీనివాసుడు ఇక్కడే వెలిసి ఉన్నట్లుగా ఈ రోజు అలంకరణలో చాలా ముచ్చటగా అందరినీ కలియింప చేస్తున్నాడు. కాబట్టి ఈ రామసముద్రం గ్రామ ప్రజలందరూ కూడా ఈ దైవ దర్శనాన్ని దర్శించుకుని రేపు రథోత్సవం కూడా జరుగుతున్నది. కాబట్టి ఈ రథోత్సవానికి అందరూ విచ్చేసి స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మా సుమన్ టీవీ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. రామసముద్రంకి చెందినటువంటి ఈ మా ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీ జనార్దన స్వామి గారి ఆలయము తరతరాలుగా ఎన్నో యుగాలుగా ఇక్కడ స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతోంది. అందులో భాగంగానే మాఘమాసంలో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల్లో జరపడం జరుగుతుంది. అది ఈ సంవత్సరము 4వ తేదీ నుంచి ఈరోజు కళ్యాణము, రేపు స్వామి అమ్మవార్ల యొక్క ఊరేగింపు తేరు ఉంటుంది. ప్రతి సంవత్సరము తిరుమలను మించేటట్లుగా మా ఊరిలో ఉన్నటువంటి అలంకారాలు కానీ పూజా విధానాలు కానీ అలంకారాలు కానీ దేవునికి అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా మన ఆర్యవైశ్యులైనటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసులు గారు భార్య సుశీలమ్మ గారి చేతుల మీదుగా ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా సారెతో కూడినటువంటి ఒడివేళ్లతో కూడినటువంటి పసుపు కుంకుమలు స్వామివారి కళ్యాణోత్సవంకి సారె రూపంలో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఆ సారెతో కూడా స్వామివారి యొక్క ప్రాకారము ప్రదక్షిణం వేసి తర్వాత కళ్యాణోత్సవము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఊరిలో ఇటువంటి కళ్యాణోత్సవము మనము తిరుమలకు పోయినా కానీ చూడడం అనేది చాలా అరుదు. కానీ అంగరంగ వైభవంగా అయితే మా ఊరిలో ఈ కళ్యాణోత్సవం జరుపుకుంటాము. స్వామివారి యొక్క కృప కూడా మా పైన అలానే ఉంటుంది. ఈ లక్ష్మీ జనార్దన స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీకి ధన్యవాదాలు.